జగన్మోహన్ రెడ్డి గారు. మేము దమ్మున్న పార్టీలు కాబట్టి 3 తెర మీదకి వచ్చి కూటమి పార్టీలుగా ప్రజల వద్దకే డైరెక్ట్ గా వెళ్ళాం. తోక పార్టీలు అధికారంలోకి రావడానికి మీరేమో తోక పార్టీలు అంటున్నారు కాదండి, మీరేమో తోక పార్టీలు అంటున్నారు. కాదు కాదు కృష్ణవేణి గారు, బయట ప్రజల్లో ఇంకో టాక్ ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ 3 ఉన్నాయి కూటమి, 4 పార్టీలు ఒకటే కదా. అదే బీజేపీ, అదే వైసీపీ, అదే జనసేన, అదే టీడీపీ, అదే బీజేపీ. మీ నలుగురు ఒక రకంగానే ఉన్నారు. జనాలు పిచ్చోళ్ళు అయ్యారు. ఆ బీజేపీ వైసీపీ కూడా ఒకటే. బీజేపీయే వైసీపీ, వైసీపీయే బీజేపీ అనే టాక్ కూడా జనాల్లో నడుస్తుంది. వాస్తవం ఉందంటారా? కొంతమంది వ్యతిరేకులు ఏమన్నా మాట్లాడుకుంటారండి, దానికే ఉంది. వైసీపీ వాళ్ళే అలాగే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే బీజేపీ మీద పూర్తిగా పాజిటివ్ ఒపీనియన్ ఉండకూడదు, కూటమిలో భాగం. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ గా పనిచేయడం కావచ్చు, కేంద్రం నుంచి ఈ రోజు వస్తున్నటువంటి అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఉన్నటువంటి నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తేలేకపోయారు. ఇవన్నీ కూటమి ప్రభుత్వంలో సీఎం గారు కానీ శేఖర్ రెడ్డి గారు ఇస్తాను ముందున్నారు కాబట్టి, నిష్ణాతులు కాబట్టి వాళ్ళు ఆ ప్రచారం కూడా చేసుకుంటారు. దాన్ని మనం పెద్దగా పట్టించుకోకర్లేదండి. 3 పార్టీలే, వాళ్ళు 30 పార్టీలు తోక పార్టీలతో తెర వెనకాల నుంచి పొత్తులు పెట్టుకున్నారు. సింహం సింగులు అంటారు. వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్లు చూడాలండి. ఒకరేమో కేఏ పాల్, ఒకరేమో జడా శ్రావణ్ కుమార్, ఇప్పుడేమో మా అంబట రాంబాబు. ఇలాంటి అందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్లు. వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుని జగన్నాథ రాజు చక్రాలు వచ్చేస్తాయని తమ్ముడు ఉడుకురత్తంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ జగన్నాథ్ 11 నిమిషాలు ఉండిపోయాడు తమ్ముడు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడతాను, కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తానని వెళ్ళి 11 నిమిషాలు గడవకి ముందే బయటకు వచ్చి. దానికి కృష్ణవేణి గారు, దానికి ఒక కారణం ఉందండి, మీకు అర్థం కావట్లేదు. గతంలో 150 మంది ఉన్నప్పుడు ఎలా మేము కూర్చో అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలా మాట్లాడారో, మమ్మల్ని కూడా అలా మాట్లాడి మమ్మల్ని అవహేళన చేస్తారు కాబట్టే వెళ్ళిపోయి ఉన్నారంట. గతంలో చాలామంది వైసీపీ నేతలు చెప్పారు, వాళ్ళు 160 మంది ఉన్నారు, మాకేం వాల్యూ ఇస్తారు, గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చో అని మాట్లాడారు, అలా మమ్మల్ని కూడా కూర్చోమంటే తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి, అందుకని మేము ఉండలేకపోయామంటున్నారు. వాస్తవా? కాదండి, సంస్కారాలకి కుసంస్కారాలకి చాలా తేడా ఉంటుంది. అలాగా కుసంస్కారంతో వ్యవహరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలతో సీఎం గారు, ఒక మాజీ సీఎం గా పనిచేసినటువంటి వ్యక్తి, అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులే చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొగరుతో మాట్లాడారో చూసాం. కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వీళ్ళ 11 మంది వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శిలా విగ్రహంలో బిగిసిపోయారు తప్ప ఎక్కడా కూడా కూటమి నేతలు అవహేళన చేయలేదు.